జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మాభివందనాలు తెలియజేసుకుంటూ, ద్రాక్షారామంలో ధ్యాన భీమకర శైవక్షేత్ర మహాయజ్ఞంలో భాగంగా దేవాలయాలని జ్ఞానాలయాలుగా మార్చే ప్రయత్నంలో ఈరోజు చింతపల్లి గ్రామం వచ్చినాము. 41వ వారం ఉబ్బ నక్షత్రము. ఇక్కడ స్వామివారు భద్రకాళి సమేత చింతపల్లి గ్రామం వచ్చి ఉన్నాము. ఇక్కడ స్వామివారు భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి గారుగా తెలిసి ఉన్నారు. ఇది 41వ వారము ఉబ్బ నక్షత్రము 1వ పాదం. ఈ ప్రయత్నంలో ఈ శివాలయాన్ని చూపించే ప్రయత్నంలో ఉన్నాము. అందరూ చూసి తరించండి. ఎన్ఎంసి ఛానల్ వారు దీన్ని టెలికాస్ట్ చేస్తున్నారు. వారికి కృతజ్ఞతలు, ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ. ధ్యాన భీమఖండం ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 నక్షత్రపాద శివాలయాల గ్రామాలలో 108 పబ్లిక్ పిరమిడ్లు రావాలనే సంకల్పంతో ఈరోజు 41వ సోమవారం చింతపల్లి గ్రామంలో శ్రీ 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 భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయానికి విచ్చేస్తున్నాము. ఈ ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. ప్రతి శివాలయం కానీ కాకుండా ప్రతి గుళ్ళోని ప్రదక్షిణం అనేది ఒక ఆచారం. చాలా పురాతన కాలపు గుడి అండి ఇది. చక్కని ప్రకృతి మాత ఇక్కడ కొలువై ఉన్నది. చక్కటి శివాలయం, పురాతన కాలపు శివాలయం ఇది. ఎంతో అందంగా ప్రకృతి మాత కొలువై ఉన్న శివాలయం. ఎంతోమంది గ్రేట్ మాస్టర్స్ మన శివాలయంలో ఈరోజు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎందరో మహానుభావులు, అందరికీ ఇదే మా ఎన్ఎంసి ఛానల్ పాదాభివందనాలు. మరి మనం చూసేది శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయం, చింతపల్లి గ్రామం. దేవాలయాన్ని న్యాయాలయాలని నా ప్రతిష్ఠించిన ఆదేశం ప్రకారము ఈ గ్రామంలో 41వ వారము చింతపల్లి గ్రామం వస్తున్నాము. ఇక్కడ స్వామివారు ఉపానక్షత్రం 1వ వారంలో పరమేశ్వరుడు వీరేశ్వర స్వామిగా వెళ్తున్నారు. ఇక్కడ ఈ గ్రామంలో జనమందరం చేయడానికి మా కుటుంబ ఆలయము. జయపత్రికి జగన్ జగన్కి జ్ఞాన జగన్కి జ్ఞాన జగన్కి నిర్మల్ జగన్కి నిర్మల్ జగన్కి జయపత్రికి జ్ఞాన భీమఖండానికి జ్ఞాన భీమఖండానికి చింతపల్లి గ్రామానికి ఈ ప్రజల్లో పాల్గొన్న మాత్రమందరికీ జయపత్రికి. రెండు క్రాస్ చేసుకుని వేళ్ళలో వేలు పెట్టుకుని కళ్ళు రెండు మూసుకుని మన శ్వాస పైకి కిందకి ఆడుతూ ఉంటుంది. ఆ శ్వాసని గమనించాలి మనం. అర్థమైందా? చేతులు ఇలా పెట్టుకుని కాలు క్రాస్ చేసుకోవాలమ్మా. చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే అన్నీ వస్తాయి. నీకు ఏది కావాలంటే అది వస్తుంది. ఇప్పుడు గుళ్ళో ఉన్నాడు అనుకో, ఒక దేవుడే ఉన్నాడు, సర్వదేవతలు ఉన్నారు మనలోని. సర్వదేవతలు మనలోనే ఉన్నారు. అందుకని ఏంటంటే ధ్యానం చేయడం వల్ల అందరి యొక్క అనుగ్రహం కూడా మనకి ఉంటుంది. అర్థమైందమ్మా? అందుకని అంటే ధ్యానమే ఎందుకు చేయాలంటే, ఇప్పుడు ఈ ధ్యానం అనేది
దేవతలు చేసేవారట. ఇప్పుడు ఎంతో మంది గురువులు వచ్చారు ధ్యానం గురించి మనకు కానీ ఈ పత్రిజీ గారు, ఈ గురువు గారు ఒకరు మాత్రమే ఈ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం ఎలా చేయాలి అనేది ఈయనే చెప్పారు. ఇప్పుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు, ధ్యానయోగిక అర్జున, ధ్యానయోగిక అర్జున అని చెప్పాడు. కానీ అది మనం గుళ్ళో ఆలకిస్తున్నాం, గుడి మీద వేస్తుంటే ఆలకిస్తున్నాం. కానీ ధ్యానయోగి అంటే ఎలా అవ్వాలి, దాన్ని ఏం చేయాలి అనేది మనకు తెలుసా? ఎవరన్నా చెప్పారా? ఆ ధ్యానం ఎలా చేయాలి, ధ్యానయోగి ఎలాగ అవ్వాలి? కృష్ణ భగవానుడు పదే పదే అర్జునుడికి ధ్యానయోగిక అర్జున, ధ్యానయోగిక, ధ్యానం చేస్తే జరిగేది జరగబోయేది కూడా తెలుస్తుందట అని కృష్ణ భగవానుడు చెప్పాడు. నువ్వు నేను కలిసి ఎన్నో జన్మల నుంచి కలిసి పుట్టాం, ఆ విషయం నాకు తెలుసు, నీకు తెలీదు అర్జున. ఎందుకని బావా అని అడిగాడు అర్జునుడు. అడిగితే నేను ధ్యానం చేశాను, ధ్యానయోగిని నేను. ధ్యానం చేయడం వల్ల నాకు జరిగేది జరగబోయేది కూడా తెలుస్తుంది అర్జున. అందుకని నువ్వు కూడా ధ్యానయోగిక అర్జున, ధ్యానయోగిక అర్జున అని కృష్ణ భగవానుడు ఎన్నో సార్లు అర్జునుడికి బోధించాడు. అదే ధ్యానం ఇప్పుడు మేము ఇక్కడ ప్రసారం చేస్తున్నాం. ఈ చింతపల్లి గ్రామంలో అందరూ కూడా శాకాహారులు అయ్యి, అందరూ కూడా ధ్యానం చేయాలని సంకల్పంతో ఈ రోజు మరి ద్రాక్షారం భీమఖండం నుంచి వచ్చి అందరూ కూడా ప్రసారం చేస్తున్నారు. అంతా కూడా ఇంటింటికి వెళ్ళి పాంప్లెట్స్ ఇచ్చి ధ్యానం చేయమని చెప్తున్నాం. అంటే ముక్తి మోక్షం గురించి మనం చేస్తాం కదా, ఆ ముక్తి మోక్షం కావాలంటే మనం ముందు ఏం చేయాలంటే ధ్యానం చేయాలి. ఇప్పుడు పరమేశ్వరుడు ఉన్నాడు, ఎప్పుడు నిరంతరం ఎక్కడ ఉంటాడు, ఆయన ధ్యానంలో ఉంటాడు. బాబా ఏం చేసేవాడు, నిరంతరం ధ్యానం చేసేవారు. అలాగే ఆంజనేయ స్వామి కూడా నిరంతరం ధ్యానం. అలాగే అందరూ కూడా ధ్యానమే ముఖ్యం, హయ్యర్ సబ్జెక్ట్ అన్నమాట. ఇప్పుడు పూజలు, మంత్రాలు, శాస్త్రాలు ఇవన్నీ దాటిన తర్వాత ధ్యానం హయ్యర్ మెట్ అన్నమాట. ఏమీ అనుకోకలొద్దు, ఏ సంకల్పం వద్దు. మామూలుగా నువ్వు నిష్కర్మశాలిగా ఏ సంకల్పం చేయకుండా ఈ వేళ్ళలో వేలు పెట్టుకుని కాలు క్రాస్ చేసి నీ శ్వాసను నువ్వే గమనించుకో. నీకు నువ్వే గురువు, నీ శ్వాసే నీ గురువు. అర్థమైందమ్మా? నీకు ముక్తి మోక్షం వచ్చేస్తుంది ఈ ధ్యానంలోని. అలా నువ్వు బాచిపెట్టి వేసుకోలేకపోతే ఇలా సాపుకుని అలా కాళ్ళు కారు చేయొచ్చమ్మా. ఓ నేస్తాం, నువ్వు కుర్చీకి జారబడి చేసుకోవచ్చు, గోడకు జారబడి చేసుకోవచ్చు. అవును, ఇలా సాపుకోవచ్చమ్మా. ఇలా సాపుకొని కాలు క్రాస్ చేసుకుని కళ్ళు రెండు మూసుకోమా. కళ్ళు రెండు మూసుకో, నీ శ్వాసను గమనించు. నీ ముక్కులోంచి గాలి ఎలాగ వస్తుంది, ఎలాగెళ్తుంది, దాన్ని మాత్రమే గమనించు. దాన్ని మనం లాగకూడదు, వదలకూడదు. సహజ శ్వాసను మాత్రమే గమనించాలి. సహజంగా జరుగుతున్న శ్వాసన మాత్రమే గమనించాలి. సహజ శ్వాసన మాత్రమే గమనించాలి. అవయవాలన్నీ పట్టించుకుంటాం కానీ శ్వాస ఒకటే పట్టించుకోం. అదొకటి పట్టించుకుంటే ఈ అవయవాలన్నీ బాగుపడతాయి. చేయనివ్వండి. చేతులు విడదీసుకున్నమ్మా. చేతులు రెండు కళ్ళ మీద వేసుకో. నీ అరిచేతులు నువ్వు చూసుకో. అది క్లాస్ ఇలాగ తప్పట్లు కొట్టాలన్నమాట. ఉందా? ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది మనకి. అంటే ఇంకా నీ ఇష్టం, నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే, సాయంత్రం అని పొద్దున్నే మధ్యాహ్నం అనే కాదు, నీకు ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు
అప్పుడే నువ్వు అలా కూర్చోవడం, వేళ్ళలో వేలు పెట్టుకోవడం, కళ్ళు రెండు మూసుకోవడం, శ్వాసను గమనించడం. నీ వయసు ఎంత అన్ని నిమిషాలు చేయాలి. నీ వయసు ఎంత అన్ని నిమిషాలు చేయాలి. నీ 80 ఉందనుకో 80 నిమిషాలు, 70 ఉందనుకో 70 నిమిషాలు. అలాగా నీ వయసుని బట్టి నీ వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు చేయాలమ్మా. నీకు మామూలుగా అన్ని ఆరోగ్యం అంతా కూడా బాగుంటుంది, సర్వం తగ్గిపోద్ది. నువ్వు ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడక్కర్లేదు. ఏ రోగం వచ్చినా కానీ తగ్గిపోద్ది, సర్వం తగ్గిపోద్ది. నువ్వు అలా చేసావనుకో ఇప్పటి నుంచి నేను డైరెక్ట్గా నీకు ఆ భగవంతుడు ఏంటంటే స్వర్గానికి తీసుకెళ్తాడు నిన్ను. ఆ భగవంతుడికి కావాల్సింది కూడా ఏంటంటే ధ్యానం. మీరు చెప్పిన ఇష్టం బాగుంటాయండి, ఇంకెప్పుడు ఆ బుద్ధి మీద ఉంటే బాగుంటుంది. అది అది వెళ్ళిపోయేవి ఇందాక ప్రచారం అంతకు ముందు మేము వచ్చి జై శ్రీరామ్. చెప్తారండి. శివాలయంలో ఈరోజు ధ్యానం చేయడానికి విచ్చేసిన మాస్టర్స్ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఎందరో మహానుభావులు, అందరికీ ఇదే మా వందనాలు. శ్వాస మీద ధ్యాస ధ్యానం. చింతపల్లి గ్రామం భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయంలో ఎంతో అద్భుతంగా జరుగుతున్నది.